అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో ఏమేం చేసామంటే పొద్దున్నే ఈరోజు చిన్న పూజ ఉంది మా ఇంట్లో అంటే అదిలే మా పాప మా బంగారు తల్లికి అమెరికాలో పొంగళ్ళు చేసాం. మంచిగా అచ్చంగా పాలతోటి కొద్దిగా కొంచెం పులిహోర చేసాము. చింతపండుది కాదులే, నిమ్మకాయ పులిహోర, క్యారెట్ ఇచ్చేసా, పెరుగన్నం కొద్దిగా, ఈ 3 చేసామన్నమాట. ఉదయాన్నే 7 కల్లా చేసేసినాం. ఎందుకంటే పొద్దున్నే పూజ ఉండేసరికి అందుకు. రేపు ఉగాది వస్తుంది కదా, ఈరోజే మేము చేసుకున్నాం అన్నమాట. అంటే ఉగాది పండగ కాదులే, పూజ ఉండేసరికి చేసుకున్నాం అన్నమాట. ఇలా అయింది. ఇట్టే మళ్ళీ ఏమంటే ఇంకా కొంచెం రైస్ ఉంచాను మధ్యాహ్నానికి, ఇంకా అదే తినేసాము. ఇక్కడ ఏంటంటే పంతులు గారు కూడా తింటారనమాట. మనకు పొద్దున్నే టిఫిన్లా కొంచెం పెడితే తింటారు, మనం కూడా తిన్నామనుకో తింటాం. అది తర్వాత కొంచెం రైస్ ఉంటే ఇంకా మా పాప ఏం చేసిందంటే వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, నెయ్యి, కొంచెం నూనె వేసి, జీలకర్ర పొడి, వాము పొడి వేసి మంచి రైస్ చేసిందనమాట. రైస్ చేసి రైస్లోకి మళ్ళీ పక్కన ఏమంటే పన్నీర్ చేసింది. పన్నీర్ని కట్ చేసి ఒక 1/2 కేజీ పన్నీరు షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ని పన్నీర్ చేసి, పన్నీర్ కాడ కూర వేసిన తర్వాత బొగ్గుని కాలబెట్టి ఆ బొగ్గు పైన ఇది రైస్ అయితే చేసేసింది, అయిపోయింది. ఏమేసేది లేదు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ నార్మలే, కొంచెం కమ్మగా ఉంటుంది అంతే. అయిపోయిన తర్వాత ఈ పన్నీర్ కర్రీ చేసినాక బొగ్గుని కాల్చి, మన బొగ్గులు లాంటివి కదా, ఇక్కడ రెడీమేడ్ బొగ్గులు దొరుకుతాయి అన్నమాట. ఆ అగ్గిపుల్ల గీస్తే ఊరకనే వండుతాయి. మన బొగ్గులు అయితే ఇండియాలో ఎలాగో. ఈ బొగ్గుని ఇలా కాల్చిన తర్వాత పన్నీర్ కర్రీ చేసిన తర్వాత ఇదిగో బొగ్గు కాలుతుందన్నమాట గిన్నెలో పెట్టి. దీన్ని ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీలో పెట్టేసి మూత పెట్టేసిద్ది అన్నమాట. బొగ్గు పైన నెయ్యి వేసిద్ది. ఇప్పుడు నెయ్యి వేసితే ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా ఈ రైస్కి అది ఈ కర్రీకి పట్టుకుంటుందంట. ఈ పన్నీర్ కర్రీకి అది చాలా బాగుంటుందంట టేస్ట్. అది అని మా పాప ఇలా పెట్టిందనమాట. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా చేసింది అనమాట.